ఒక ఆమ్నాయనామయోగి అకస్మాత్తుగా శ్రద్ధ నశించి నిలబడితే ఎలా ఉంటాడో మనకెలా ఉంటుందో సీతమ్మ అలా ఉంది. ఏమి ఉపమానాలండి అసలు. అది అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయనామయోగేన శ్రద్ధాం ఆమ్నాయనామయోగేన శ్రద్ధాం నిపతితామివ. ఆ శ్రద్ధ పోయినటువంటి వ్యక్తి ఆమ్నాయం ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉంది. సన్నామివ పరీక్షీణాం పూజామివ విమానితాం. ఒక వ్యక్తి పూజ చేస్తూ ఉంటే పరమాద్భుతమైనటువంటి పూజ. పూజ అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, పూజ చూసి అనుభవించేది కాదు. అసలు నిజానికి వేరొకరి పూజ మీరు చూస్తున్నారనుకోండి, ఆయన చేస్తున్న పూజ చూసి మీరు ఆనందించడానికి ఏమీ ఉండదు. బాగా పూజ చేయగలిగిన వాడి పూజ చూస్తే అదో పిచ్చడి పూజలో ఉంటుంది. ఎందుకు నేను అంటున్నానంటే ఈ మాట, శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ మాట అంటారు, కదాకాళీ మాత కథయ కలితాలక్తకరసం పిబీయం విద్యార్థి తవ చరణ నిర్ణీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా అంటారు. ఇదో పాదయో పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, నా బోటిగాడైతే ఇలా ఉద్ధరణితో తీసి నీళ్లు పోసేసి తర్వాత ఉపచారంలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే మనసు అక్కడ ఉంటే కదూ, ఉన్నా ఒక్క క్షణం రమించేది ఏముంటుంది. కానీ నిజంగా పూజలో రమించగలిగిన వ్యక్తి ఒకడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఇలా పాత్ర తీసి చేత్తో పట్టుకుని అలాగే ఉండిపోతాడు అరగంట, అంతే ఆయన పూజ అయిపోయింది. ఎందుకంటే ఆయనకి నిజంగా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదార విందములు కనపడతాయి. బంగారు పళ్ళెంలో మల్లెపూలు పరచి, స్వామి కాళ్ళు కడుగుతాను పాదాలు పైకెత్తండి అంటే స్వామి ఇలా పంచె పైకెత్తి ఇలా రెండు కాళ్ళు పెడితే, అమ్మవారు తన చీర పైకెత్తి పెడితే ఆ పరమశివుని పాదములకున్నటువంటి మంజీరములు, అమ్మవారి పాదములకున్నటువంటి మంజీరములు కనపడుతుంటే, పసుపు కుంకం పారాణితో ఉన్నటువంటి ఆ పాదాల మీద భార్య బంగారు చెంబుతో నీళ్లు పోస్తే నీళ్లల్లో మునిగి ఉన్నటువంటి ఆ పాదాలని బహు సౌకుమార్యంగా కడుగుతున్నప్పుడు మరి మంజీరం అడ్డు రాదు. ఎడంచేత్తో మంజీరం ఇలా ఎత్తి పట్టుకుని ఆయన కాలు వెనక, అమ్మ కాళ్ళ వెనక కడిగి పసుపు ఎరుపుగా ఉన్నటువంటి ఆ నీళ్లు ఎడంచేత్తో ఉద్ధరణితో తీయడం ఇష్టం లేక ఇలా చూస్తే, భార్య ఉద్ధరణితో తీసిస్తే తాను వాటిని ఇలా పట్టుకుని ఆ సువాసనలు గుబాళిస్తున్న నీటిని 3 మాటలు తీర్థంగా పుచ్చుకుని ఆ పళ్ళెం పక్కకి తీసి ఆ పాదాలు తుడుస్తున్న భావన చేస్తూ ధ్యానమునందు మగ్నుడై ఉన్నాడు అనుకోండి, పాదయోహో పాద్యం సమర్పయామి, ఆయన అలాగే ఉంటాడు. ఆ గిన్నెట్టు ఆ పాత్ర పట్టుకున్నవాడు పాత్ర పట్టుకుని అలాగే ఉంటాడు. చూసిన వాడికి ఏమర్థం అవుతుంది, ఈయనకి తర్వాత మంత్రాలు రావేమో సరిగ్గా, ఏమిటో ఈయన చాలా బాగా పూజ చేస్తాడనుకుని చూడ్డానికి వచ్చాం, ఈయన ఏమిటో పూజ పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాడు, అరగంట కూర్చున్నాడు, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నాడు, 45 నిమిషాలు కూర్చున్నాడు అనుకుంటారు. కానీ అందుకే అసలు మహాత్ముల పూజ చూసే ప్రయత్నం చెయ్యనీకూడదు. ఎందుకంటే అదో పిచ్చివాడి పూజలో ఉంటుంది. ఆ రమించగలిగినటువంటి పూజ అలా ఉంటుంది. అందుకే పూజకి వెళ్ళడం అనేటటువంటిది గొప్ప ఉత్సాహం. ఎందుకంటే మనసు పరమ సంతోషంతో అనుభవించాలని కోరుకుని చెయ్యాలి పూజ. బరువుగా పూజ చెయ్యకూడదు. అటువంటి పూజ అకస్మాత్తుగా పరమయాంత్రికంగా చేయడం మొదలుపెట్టాడు అనుకోండి, అసలు ఏదో ఆవాహయామి దగ్గర నుంచి గడగడ చదివి నైవేద్యం అన్న దగ్గర ఆగుతుంది అనుకోండి ఆ మంత్రం, అన్నీ ఇలాగే టకటకటకటకటక చేసేయడమే, తమలపాకుతో ఇలా చల్లేయడమే అయిపోయింది అనుకోండి. అప్పుడు ఆ పూజ చూసి ఈ పూజ చూశారనుకోండి, మీరేమనుకుంటారు, ఇటు ఒకనాడు అలా ఉండిపోయేవాడు, ఏమంటే ఎందుకు అలా ఉండిపోయారు అని అడిగితే ఇదంతా చెప్పి కళ్ళమ్మట నీరు కార్చి ఇవాళ ఏమనుభవించానయ్యా, చాలయ్యా జీవితానికి అని పరవశించిపోయేవాడే. ఇవాళ ఏమిటి అంత యాంత్రిక పూజ చేశాడు అనుకుంటారా, అనుకోరా? అలా పూజ క్షీణించిపోతే ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉందట సీతమ్మ. అసలు ఏమి భావనలండి అవి, ఏమి సుందరకాండ, అది మనసుతో అనుభవించాలి. ఇందులో చిత్రం ఏమిటంటే మనసులో అనుభవించాలంటే పూజామివ పరీక్షీణాం ఆశాం ప్రతిహతామివ అని నేను అన్నప్పుడు
అసలు పూజ చేసేటటువంటి వ్యక్తి రమించిపోవడం అంటే ఏమిటి? త్రికరణములు ఏకీకృతమైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? శంకర భగవత్పాదులంతటి వారు సౌందర్యలహరిలో అడిగింది అది. ఎవరు? సాక్షాత్తు శివపార్వతుల సమాగమ స్వరూపమైన శంకర భగవత్పాదులు పిబేయం విద్యార్థి తవ చరణ నిర్మేజన జలం అని అడిగారు. అమ్మా, నేను విద్యార్థినై నీ కాళ్ళు కడిగిన ఆ పసుపు పారాణి కలిసినటువంటి ఆ నీళ్లు సువాసనలు గుబాళిస్తున్నవి, ఆ తీర్థం ఇప్పుడు తాగుతానమ్మా జన్మలో అని అడిగారు. అది భౌతికంగా లభిస్తుందా? మానసికంగా లభించాలి. పూజలో మనసు నిలబడాలి. నిలబడి చేసిన పూజ ఎంత ఆనందాన్ని ఇస్తుందో, అలా పూజ చెయ్యగలిగిన వ్యక్తి మనసు నిలబడక యాంత్రిక పూజ చేసి అయిపోయిందని పీఠమించి లేచాడు అనుకోండి, ఆయనకే ఎంత బాధగా ఉంటుంది. ఎంత అనుభవించేవాడిని పూజ, ఏ మనసే నిలబట్టలేదు అని. అది పోనీ చూసిన వాడికంటే అర్థం కాలేదు, కనీసం చేసిన వాడికి అనిపిస్తుందా ఏమిట్రా ఈ పూజ ఇలా చేస్తున్నాను అని? అది క్షీణించిపోయిన పూజ ఎలా ఉందో అమ్మవారు చూడ్డానికి అలా ఉందిట. ఆ ఉపమానం బయట ఎక్కడైనా వస్తు రూపంలో అసలు దొరుకుతుందా? దొరకదు. కానీ సీతమ్మ యొక్క పరిస్థితిని అన్వయం చెయ్యడానికి, ఆవిడ యొక్క రూపం అప్పుడు ఎలా ఉంటుంది అన్నది మనసు పట్టుకోవడానికి నిజంగా వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి సుందరకాండ రచన పరమాద్భుతం. అలాగే ఆశాం ప్రతిహతామివ, ఇది జరిగి తీరుతుంది అని ఒక ఆశ పెట్టుకున్నాడు. కానీ ఆ నెరవేరలేదు ఆశ. నెరవేరని ఆశ మనిషిని ఏ రూపంతో ఎటువంటి లక్షణంతో నిలబడుతుందో అలా అమ్మవారు కనపడుతోంది. అలా ఉన్నటువంటి తల్లిని పైనుంచి చూసి మురిసిపోతున్నారు స్వామి హనుమ. ఎందుకని? ఇంతమంది కాంచనలంకలో సంతోషంగా ఉన్నారు, సంతోషంగా లేని వ్యక్తి అన్న వాళ్ళు ఆయనకి కనపడలేదు. ఎవరు చూసినా సంతోషంగా ఉన్నారు. ఒక్క ఆవిడే ఏడుస్తోంది. ఎవరు ఏడుస్తోందో ఆవిడిది నిజమైన సౌందర్యం. ఎందుకని అంటే ఆమె భర్త కోసం శోకిస్తోంది. మిగిలిన వాళ్ళకి సుఖం అంతా ఎక్కడుంది అంటే భోగాన్ని అనుభవించడంలో ఉంది, విషయ సుఖాన్ని పొందడంలో ఉంది. ఏదైనా ఓ మధుర పదార్థం తినడం సంతోషం, ఓ మంచి పరుపు మీద పడుకోవడం సంతోషం, ఓ మంచి సంగీతం వినడం సంతోషం. రాముడికి ధర్మాన్ని పాటించడం సంతోషం. ఏది ధర్మమో దాన్ని చేస్తే రాముడు సంతోషంగా ఉంటాడు. అందుకే రాముడు నవమి నాడు పుడతాడు. నవమికి ఒక విచిత్రం ఉంది. నవమి అంటే 9 అని కాదు. 9 ఒకట్ల 9, 9 2 18, 8 1 9, 9 3 27, 7 2 9, 9 4 36, 6 3 9, 9 5 45, 4 5 9, ఇలా ఏదో 9 6 54. నేను లెక్కల్లో కొంచెం బలహీనుండి, ఇలా గబగబా చెప్పగలను లేదో కూడా ఎక్కం. 9 7 63. అలా ఏది కలపండి మళ్ళీ 9 వస్తూ ఉంటుంది. రాముణ్ణి ఎంత హెచ్చవేయండి అంటే ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎన్ని సుఖాలు రానివ్వండి, లోపల రాముడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? నేను ధర్మమే పట్టుకుని ఉన్నానా, అదొక్కటే రాముడి శాంతిగా ఉండడానికి కారణం. నేను ధర్మాన్ని విడిచిపెట్టలేదు, పరమ సంతోషంగా ఉంటాడు. నేను ధర్మాన్ని విడిచిపెట్టేశాను అన్న క్షణం ఏదైనా ఉంటే రాముడు గుండెల బాదుకుని ఏడ్చి తల రాతికేసి కొట్టేసుకుంటాడు. రామాయణంలో అలా లేదు. అంటే రాముడు ఎన్నడూ కూడా ధర్మాన్ని తప్పలేదు. అలాగే సీతమ్మ కూడా ఎన్నడూ ధర్మం తప్పదు. ఇది తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితేక్షణ. ఇవాళ ఈ శరీరంతో సుఖంగా ఉండడానికి మనం ఏం ఆలోచించవచ్చు? అది కాదు ఆవిడికి కావలసింది. నేను ధార్మికంగా ఉండి సంతోషించానా, అదొక్కటే కావాలి. ధర్మం పోయి సంతోషం ఉంటుందంటే ఆవిడికి అక్కర్లేదు. మీరు అందుకే రామాయణంలో ఉండేటటువంటి వైచిత్రి చూడండి. రాముడికి సుఖమే కావాలి అనుకుంటే ఉత్తర క్షణంలో రామాయణంలో ఉండకూడని కాండ సుందరకాండ. ఎందుకో తెలుసా? అసలు ఆ సుందరకాండకున్న గొప్పతనం అది. అసలు ఉండకూడని కాండ ఉంది. ఎందుకుంది అంటే రాముడి ధర్మం వలన ఉంది. రాముడు ధర్మం తప్పితే సుందరకాండ పోతుంది. ఎందువల్ల అంటారా? కిష్కింధకాండలో సుగ్రీవుడితో స్నేహం చేసుకోవడం మానేసి వాలితో స్నేహం చేశాడు అనుకోండి. వాలి అంటే రావణాసురుడికి అపారమైనటువంటి భయం. 4 సముద్రాల్లో ముంచి తోకకి చుట్టి తీసుకెళ్లి ఇంట్లో పడేశాడు.
చిటిక వేస్తే పరిగెత్తుకొస్తాడు. వాలితో స్నేహం చేసుకుంటే వాలి వెంటనే రావణుణ్ణి పిలిచి సీతమ్మనిచ్చేయి అంటే ఇచ్చేస్తాడు. కానీ వాలితో స్నేహం చేసి సీతమ్మని ఎందుకు పొందలేదు అంటే వాలే ధర్మం తప్పాడు. తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి తమ్ముడి భార్య అయినటువంటి రుమతో తాను కలిసి ఉంటున్నాడు. మరి నిన్ను మీరు ప్రశ్న వేయచ్చు, మరి వాలి కూడా అలా పూర్వం ఇంతకుముందు సుగ్రీవుడు కూడా తారతో ఉన్నాడుగా వాలి భార్యతో, మరి అప్పుడు సుగ్రీవుడి తప్పు కదా అంటే సంధ్యావందనం చేసేటటువంటి వానర జాతికి ఒక నియమం ఉంది. అన్నదమ్ముల్లో ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళిపోతే ఆ అన్నదమ్ముల్లో ఎవరు వెళ్ళిపోయారో వాళ్ళ భార్య ఆ సోదరుల్లో మిగిలినటువంటి సోదరుడికి భార్య కావాలి అనుకుంటే భార్య కావచ్చు, అది వాళ్ళకి నియమం. ఒకప్పుడు వాలి బిలంలోకి వెళ్ళాడు దుందుబితో యుద్ధం చేయడానికి. వెళ్ళి ఇక తిరిగి రాలేదు, చనిపోయాడు అనుకున్నారు. సుగ్రీవుడు కూడా అందులో ఏం కాపట్యం లేదు, చనిపోయాడు అనుకుని రాయి అడ్డు పెట్టి వచ్చేసాడు. అందరూ చనిపోయాడనే అనుకున్నారు. తన భర్త చనిపోయాడు అనుకుని వాలి భార్య తార సుగ్రీవుడి దగ్గర చేరింది. కాబట్టి సుగ్రీవుడికి ధర్మదోషం రాలేదు. కానీ సుగ్రీవుడు బ్రతికున్నాడని తెలిసి తరిమి కొట్టి సుగ్రీవుడి భార్య రుమని తన భార్యగా అనుభవించాడు వాలి. కాబట్టి ధర్మం తప్పాడు. ధర్మం తప్పిన వాడితో స్నేహం చేసుకుని నా భార్యను నేను తెచ్చుకోను. ధర్మంలో ఉన్నవాడితో స్నేహం చేసుకుని కష్టపడైనా నా భార్యను తెచ్చుకుంటాను. ఈ అకుంఠిత దీక్షతో నిలబడ్డాడు కాబట్టి సుందరకాండ యుద్ధకాండ వచ్చాయి. లేకపోతే అసలు రాముడు ధర్మాత్ముడు కాకపోతే సుందరకాండే లేదు. సుందరకాండ ఉంది అంటే, సుందరకాండ ఉంటే కదా యుద్ధకాండ ఉండడం. కాబట్టి అసలు సుందరకాండ ఉంది అంటే రాముడి ధర్మం. రాముడంత ధర్మాత్ముడు కానీ సీతమ్మ ధర్మాత్మురాలు కాదనుకోండి, అసలు రామ కథకు అంతమే లేదు. ఇంకా రాముడికి ఆలయము లేదు, రాముడి కథ లేదు. ఎందుకని అంటే అసలు నా నోటితో అలా ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు. సీతమ్మ మనసులోనైనా సరే ఎప్పుడైనా నిజమే రావణుడు చెప్తున్నది అసలు రాముడు ఉన్నాడో లేడో, ఇలా ఎందుకు నా జీవితాన్ని పాడు చేసుకోవడం అని ఆలోచించింది అనుకోండి, ఇంకేమి సీతారాములు, ఇంకేమి దాంపత్యం, ఇంకెందుకు ఈ దేవాలయాలు. త్రేతాయుగం అయిపోయిన తర్వాత, ద్వాపరయుగం అయిపోయిన తర్వాత కలియుగంలో కూడా ఇంత కీర్తి. ఎక్కడైనా వామనమూర్తి లక్ష్మీదేవి దేవాలయం ఉందనుకోండి, ఆయన వామనమూర్తి దేవాలయం అదని మనకి తెలియదు అనుకోండి. ఉలగడంత పెరుమాళ్ళని కాంచీపురంలో ఉంది, అది చూస్తే మనం లక్ష్మీనారాయణుల దేవాలయం అంటాం, వామనమూర్తి గుడి అనం. ఓ మత్స్యమూర్తికి ఉంటే లక్ష్మీనారాయణుల దేవాలయం అంటాం. కానీ లక్ష్మీదేవి సీతమ్మగా, విష్ణుమూర్తే రాముడిగా వచ్చిన లక్ష్మీనారాయణుల గుడి అనం, సీతారాములనే అంటాం. సీత అమ్మ అని కూడా వదిలిపెట్టాం, సీతమ్మ తల్లి అంటాం. ఎందుకు అమ్మ తల్లి రెండు మాటలు అంటే ఆవిడ మీద మనకున్న మమకారం. దేనివల్ల మమకారం అంటే ఆవిడ ధర్మం. ఆవిడ పతివ్రత ధర్మాన్ని అలా పాటించింది మనసులో కూడా ఎన్నడూ. అందుకే సుందరకాండలో ఆవిడే పరీక్ష పెట్టుకుంది. నేను రాముని తప్ప అన్యపురుషుని మనసు యందు ఎరుగనదానినైతే హనుమ తోకకు పెట్టబడిన అగ్నిహోత్రము చల్లబడుగాక. పంచభూతములలో ఒక భూతం తన యొక్క ధర్మాన్ని విడిచిపెట్టి ప్రవర్తించాలంది. అలాగే అగ్నిహోత్రం చల్లబడిపోయింది. అంటే అది సుందరకాండ. ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిరూపణం చేసుకున్నారు. అనుష్ఠించిన ధర్మం రక్షించి తీరుతుంది. ధర్మం రక్షించి తీరుతుందన్న ఉత్సాహం ప్రజలలో నింపకపోతే సాహిత్యం ధర్మం పట్టుకున్నవాడు పాడైపోయిన సందర్భాల్ని చూపిస్తే అసలు లోకంలో ధర్మం ఎందుకు నిలబడుతుంది? ధర్మం పట్టుకోగలిగితే ఎప్పటికైనా నువ్వు విజేతవి. కాలమునందు నీ కీర్తి ఒకలా ఉండదు, కాలంతో సంబంధం లేకుండా శాశ్వతమైన కీర్తి గణిస్తావు. ఇది చెప్పవలసినది కావ్యం. అటువంటి రచనలు ఏ ఉంటాయో వాటికి కాలంతో సంబంధం ఉండదు. సూర్యచంద్రులు ఉన్నంత కాలం అటువంటివి బ్రతికే ఉంటాయి, మనుషుల్ని బ్రతికిస్తాయి. అందుకే రామాయణం మనుష్య జాతి ఉన్నంతకాలం చదువుకోవలసినటువంటి గ్రంథం. సుందరకాండ ఎప్పుడూ పారాయణ చెయ్యవలసినటువంటి కాండ. అందుకే ఆ తల్లి ఎంతో బాధపడింది. అంత దుఃఖంతో కూడుకున్న స్థితిలో శిశుపావృక్షం కింద కూర్చునుంది. అకస్మాత్తుగా ఆ తల్లికి ఒక విశేషమైనటువంటి విపరీతమైనటువంటి ఆలోచన వచ్చింది.
ఆలోచన వస్తున్నప్పుడు ఆవిడ పడుతున్నటువంటి బాధ చేత ఆమె మనసు ఎటువంటి వ్యగ్రతని పొందిందో ఆవిష్కరించింది. ఆవిడంది, అనన్యదైవత్వమియం క్షమాచ భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నీష్వివ మానుషాణం అంది. ఇది బహుగంభీరమైనటువంటి శ్లోకం. తాను అనుష్ఠించిన ధర్మంతన్ని ఏమి రక్షించింది? ధర్మానుష్ఠానం చేసిన వ్యక్తికి జీవితంలో ఈ ప్రశ్న వచ్చి తీరుతుంది. ఎప్పుడో అప్పుడు వస్తుంది. దానికే శ్రద్ధ అని పేరు. ఒరిపిడి వస్తుంది. ఇది పట్టుకోకపోయి ఉంటే నేను ఎంత సుఖపడి ఉండేవాడిని, ధర్మం వదిలి ఎంతమంది సంతోషంగా ఉన్నారు, ధర్మం పట్టుకుని నేనేం బాగుపడ్డాను, నేను కూడా వదిలి ఉండాల్సిందనిపిస్తుంది. వదిలి ఉండాల్సింది అని అనిపించినప్పుడు కూడా వదలకుండా పట్టుకున్న ధర్మం కాపాడి తీరుతుందని పట్టుకున్న వాడెవరో వాడు శ్రద్ధావంతుడు. తప్ప అప్పటికలా అనిపించిందని వదిలేస్తే అది శ్రద్ధ కాదు. అందుకే ధర్మం ఎవరు బాగా పట్టుకుంటారో వాళ్ళకే పరీక్ష వస్తుంది. ఎందుకంటే వాడే శాశ్వత కీర్తికి కారకుడు, పాత్రుడవుతాడు. అందుకే సీతమ్మ తెల్లొక మాట అంటోంది, ఈ ఒరిపిడి ఆవిడికి రావాలి, రాకపోతే కావ్యానికి అందమే ఉందండి. సీతారాముల కథ మధురాతి మధురమైన కథ. దానికి ఏ తత్వాలు చెప్పక్కర్లేదు. రామకథని రామకథగా చెప్తే చాలు. ఎన్ని మాటలు విన్నా మధురమే. మీకెవరికి రామాయణం తెలీదా? సుందరకాండలో ఏమవుతుందో మీకు తెలీదా? తెలియని వాళ్ళు ఈ సభలో ఒక్కళ్ళు లేరు. మరి ఇన్ని వేల మంది కూర్చుని నించుని పైన నిలబడి ఎందుకు ఇలా వింటున్నారు అంటే అది వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి కావ్య సౌందర్యం. ఆ కథకి కథగా అంత అందం ఉందంతే. ఆ తల్లి ఒక మాట అంటోంది, అనన్యదైవత్వం ఇయం క్షమాచ. నా ధర్మాన్ని నేను పట్టుకున్నాను. ఏమిటి నా ధర్మం? నాకు వేరు భగవంతుడు లేడు, నాకు పరమేశ్వరుడు ఉన్నాడా లేడా వీటితో సంబంధం లేదు. నాకు కనపడుతున్న దైవం, నాకు ప్రత్యక్షంగా కనపడేటటువంటి దైవం అని, ఆయనతో ఉండడమే నాకు సమస్తమని, ఆయన లేని ఏ భోగమైనా నాకు దుఃఖమేనని, ఆయన ఉన్నది అయోధ్య అని, ఆయనతో కలిసి నేను వచ్చాను. ఆయన నుంచి విడిపడ్డాను. విడిపడినా ఆయనని మనసులో ధ్యానం చేయడం పరమేశ్వర ధ్యానమే. ఆయన రూపంలోనే పరమేశ్వరుడు నన్ను రక్షిస్తాడు తప్ప వినా ఆయన కాకుండా భగవంతుడు వచ్చి రక్షిస్తాడని నేను అనుకోలేదు. ఆయనే వచ్చి రక్షిస్తారని రామపాదములని ఆశ్రయించాను. కాబట్టి నాకు దైవం రాముడు. నేనంత ఉపాసన చేశాను. ఈ ఉపాసన చేసినప్పుడు రాముడు వచ్చాడా లేదా కాదు అక్కడ ప్రాతిపదిక. భర్తని అలా ఉపాసన చేసిన పతివ్రత రక్షింపబడుతుంది. ఇది శాస్త్రము యొక్క ప్రమాణం. పతివ్రత ధర్మాన్ని ఏ స్త్రీ పాటించిందో ఆమె సూర్యచంద్రుల గతులను మార్చగలదో అనసూయమ్మ నిరూపణం చేసింది. ఈ లోకంలో సుమతి నిరూపణం చేసింది. నేను అదే పట్టుకున్నాను. అదే పతివ్రతా ధర్మం పాటించాను. భూమౌచ శయ్య, భర్త పక్కన లేడు కాబట్టి నేను మంచం మీద కూడా పడుకోలేదు, కటిక నేల మీద పడుకున్నాను. అలా పడుకోవడానికి యోగ్యం కాదు. ఎందుకంటే జనక మహారాజు గారి పుత్రి అయోనిజ, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు. నేను ఒక తల్పం మీద పడుకుంటానంటే అక్కడ ఇవ్వని వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఆవిడ స్వచ్ఛందంగా పెట్టుకున్న నియమం చేత భూమి మీద పడుకుంది. భూమౌచ శయ్య, అది ఎక్కడ? లంకాపట్టణంలోనే అని అనుకుంటున్నారేమో. ఒక్క లంకలోనే కాదు, అసలు కళ్ళంబట నీళ్లు పడకుండా చదవలేము. నేను ఒకప్పుడు మా గురువుగారు రాత్రి 10ంటికి మా ఇంటికి వచ్చారు. ఏం చేస్తున్నావురా అన్నారు. అయోధ్యకాండ చదువుతున్నానండి అన్నాను. ఎన్నాళ్ళయింది మొదలుపెట్టి అన్నారు. ఓ 3 రోజులు అయింది గురువుగారు అన్నాను. ఎక్కడి వరకు వచ్చావు అన్నారు. ఇవాళతో పూర్తి అయిపోయింది గురువుగారు అన్నాను. ఆయన నా వంక అలా నోరు తెరిచి చూస్తూ ఉండిపోయారు. అదేం గురువుగారు అలా చూస్తున్నారన్నాను. అయోధ్యకాండలో 4 సర్గలు చదవడానికి నాకు 10 రోజులు పడుతుందిరా. కళ్ళమ్మని నీళ్ళు వచ్చేసి ముక్కులోంచి నీళ్ళు వచ్చి 3 రోజుల్లో అయోధ్యకాండ ఎలా చదివేశావురా అన్నారు. ఆయన అనుభవించిన వారు, నేను చదివినవాడిని. తేడా లేదు. సీతారాముల కష్టాలు ఆయన కష్టాలు. ఆయన దాంతో తాదాత్మ్యత చెంది చదువుకుంటారు. అందులో ఒక విషయం చెప్తారు. సీతారాములు అరణ్యవాసానికి వచ్చారు. అరణ్యవాసానికి వచ్చి గుహుడి దగ్గరికి వెళ్ళారు. గుహుడు అరటి పట్టలు ఆకులు తెచ్చి నేల మీద పడేసి రామా పడుకో అన్నాడు. రాముడు పరమధర్మాత్ముడు, ధర్మం ఆయనకి శాంతి. ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు అంటే అతని మనసు ప్రశాంతంగా ఉంటే నిద్రపడుతుంది. అయోధ్య విడిచిపెట్టి వచ్చి నా తండ్రి ఎంత బాధపడుతున్నాడో, నా తల్లి ఎంత బాధపడుతోందో, ఇవాళ రాత్రి మా నాన్నగారు అన్నం తినరు, ఏడుస్తూనే ఉంటారు నేను కనపడలేదని.
అందుకని నేను అన్నం తినలేను. మా నాన్నగారు తినలేకపోయి ఏడుస్తూ ఉంటారని గుర్తొచ్చిన నేను ఎలా అన్నం తింటాను? నాకొద్దు పళ్ళు కూడా, కానీ ధర్మం తప్పడు, ఆచమనీయం తీసుకుని పడుకుంటాను అని ఆచమనం చేసి పడుకున్నాడు. ఆయన నేల మీద పడుకున్నాడు, అరటి పట్టల మీద. చుట్టూ ఎవరున్నారు? గుహుడు, ఆటవికులు ఉన్నారు. ఆయన అంటే అలా పడుకుంటారు కానండి, నాకు అలవాట్లేదని కూడా ఆవిడ అనొచ్చు. అన్నా కూడా ఎవరు ఏమనరు. ఆయన మనసు ధర్మము చేత శాంతిగా ఉంది, నిద్రపోయాడు. ఆవిడ రామచంద్రమూర్తి యొక్క చేతిని తలగడాగా చేసుకుని, ఒక పురుషుడు పడుకోవడం వేరు, ఒక స్త్రీ ఇంతమంది ఆటవికులు చుట్టూ తిరుగుతుండగా, అందులో గుహుడిది పిచ్చి ప్రేమ, గుండ్రంగా తిరుగుతున్నారు వాళ్ళు ఎవరైనా వస్తారని. ఇంతమంది ఆటవికులు చూస్తుండగా సీతమ్మ, నా స్వామి పడుకుని నిద్రపోతున్నారు, నేనెందుకు పడుకోను అని ఆయన చేతిని తలగడాగా చేసుకుని వచ్చి పడుకుంది. ఆ తర్వాత లక్ష్మణస్వామి, భరతుడు వచ్చి చూశాడు. సీతమ్మ కట్టుకున్న పట్టు చీరకున్నటువంటి దారాలు అక్కడ ఉన్నటువంటి ఆకులకి అలమలకి చుట్టుకున్నాయి. గుండెలు బాదుకుని ఇచ్చాడు. నా వల్ల కదూ ఇంత కష్టపడింది వదినమ్మ. ఏమి రామాయణం అండి! కుటుంబం అంటే ఎలా బ్రతకాలో, ప్రేమ అంటే ఎలా ఉంటుందో, అసలు ఎలా మాట్లాడాలో, ఎలా ఆలోచించాలో నేర్పుతుంది రామాయణం. రామాయణం నేర్చుకున్న వ్యక్తి యొక్క ఆలోచన సరళే వేరుగా ఉంటుంది. అంత ఆర్ద్రతతో ఉంటుంది, అంత ప్రేమతో ఉంటుంది. అందుకే అలా పడుకుంది సీతమ్మ. లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్ళి గుహుడు అన్నాడు, నీకు అరటి పట్టలు వేస్తాను, పడుకో అన్నాడు. కథం దాశరథౌ భూమౌ శైనే సహసీతయా, ఎలా అని అడిగాడు ప్రారంభంలో. లేకలేక పుట్టిన కుమారుడు, సుగుణాభిరాముడు, ఎవడు కనపడకపోతే మా తండ్రి శరీరమే వదిలేస్తాడో అటువంటి రాముడు అరణ్యవాసానికి వచ్చి కటిక నేల మీద పడుకున్నాడు, నువ్వు కొట్టి పడేసిన అరటి డప్పల మీద. నా తల్లి సీతమ్మ అయోనిజ, మహాతల్లి మా వదిన, ఇంతమంది చూస్తుండగా మా అన్నయ్య చేతిని తలగడాగా చేసుకుని నిద్రపోతోంది. మీరందరూ చూస్తున్నారు, మా వదిన అంత ధార్మికంగా నిద్రపోతోంది. ఇది చూసి నాకు అశాంతిగా ఉంది. ఇంత కష్టమా మా అన్నయ్యకి వదినకి, నాకు నిద్ర పట్టదు అని వలవలవలవలా ఏడిచాడు లక్ష్మణస్వామి. ధర్మాన్ని పట్టుకుని రాముడు నిద్రపోయాడు, ధర్మాన్ని పట్టుకుని సీతమ్మ నిద్రపోయింది. ధర్మాన్ని పట్టుకుని ఇంత కష్టమా? ఏమి వాళ్ళు సుఖపడ్డారు జీవితంలో? ధర్మానికి ఇంత కష్టపడుతున్నారా? లక్ష్మణుడు తట్టుకోలేక నాకు నిద్ర పట్టదన్నాడు. వాళ్ళిద్దరి జీవితం అది. అటువంటి దంపతులు అసలు లోకంలో అపురూపం. అందుకే ఆశీర్వచనం చేస్తే సీతారాముల్లా బ్రతకండి అంటారు. కాలంలో శాశ్వతత్వం దీనివల్ల వస్తుంది అంటే ఆ ధర్మాన్ని పట్టుకోవడం వల్ల వస్తుంది. ఆ ధర్మం గురించి చెప్పనటువంటి గ్రంథం ఎలా లోకానికి ఉపయుక్తమవుతుంది? అందుకే ఆ తల్లి ఒక మాట అంటోంది, నేను ఇంతకాలం నుంచి రాముణ్ణి దైవంగా భావించి కూర్చున్నాను. అనన్య దైవత్వమియం క్షమాచ భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే. భూమి మీద పడుకుని నిద్రపోతున్నాను, సమస్తమైనటువంటి నియమములు పాటించాను. భర్త పక్కన లేనప్పుడు ఏది చెయ్యకూడదో అందులో ఒక్క పని నేను ప్రయత్నపూర్వకంగా ఏదో చెయ్యకుండా ఉండడం కాదు. అసలు నా భర్త పక్కన లేడు కాబట్టి నా మనసే అంగీకరించలేదు, కించిత్ సుఖం నేను పడ్డది లేదు. 10 నెలల నుంచి చీర కూడా మార్చుకోవాలా తల్లి. భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం. నా విషయంలో పాతివ్రత్య ధర్మము విఫలమైంది. ఇది మహాపతివ్రత మనసు యందు రాకూడని ఆలోచన. ఇప్పుడు ఆవిడ ఈ ప్రశ్న వేస్తే ఎవరు జోక్యం చేసుకోవాలి? ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉంటే వాడు వెంటనే జోక్యం చేసుకోవాలి, ఎందుకంటే ధర్మం నశించిపోతుంది. ఆవిడకి ఆ ప్రశ్న వచ్చి ఆవిడ ధర్మం తప్పిందనుకోండి, ఇక లోకానికి ధర్మం అన్నదానికి ఎక్కడ ఆదర్శం ఉంటుంది? ఇక ఈశ్వరుడు జోక్యం చేసుకుని ఒక సన్నివేశాన్ని సృష్టించాలి. అందుకే భక్తుణ్ణి రక్షించుకోవడానికి ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. ఆయన ఎలా జోక్యం చేసుకుంటాడో మనకి తెలియదు. ఒక్కొక్కసారి బహుముందుగానే జోక్యం చేసేసుకుంటాడు, వచ్చేది తెలుస్తుంది కాబట్టి అడ్డుకట్ట వేసి నించుంటాడు. మనకి తెలియవు ఆయన యొక్క కృత్యములు. భక్తుణ్ణి మాత్రం ఆదుకుని తీరుతాడు ఈశ్వరుడు. నన్ను నమ్మండి అంతే, అంతకన్నా నేను చెప్పలేను. ఒక సమస్యని ఇచ్చే ముందు మనం సమస్య వచ్చాక ఆలోచిస్తాం,
భగవంతుణ్ణి నమ్ముకున్న వాడి గురించి పరమేశ్వరుడు సమస్య ఇవ్వడానికి ముందు వాడికి పరిష్కారం ఎలా చూపించాలని ఆలోచిస్తాడు. నన్ను నమ్ముకునున్నవాడు వాడు పాడైతే, అందుకే భాగవతంలో అష్టమ స్కంధంలో అంటాడు, వాడు నా కొరకు రక్షింపవలయువాడు, వాడి కోసం వాడిని నేను రక్షించట్లేదు, నా కోసం రక్షిస్తున్నా. అటువంటి వాడు పాడైపోతే లోకంలో భగవంతుడున్నాడు అని ఎవడు నమ్ముతాడు? నమ్మడు. నేను ఉన్నాను అని నమ్మాలంటే నన్ను నమ్ముకున్నవాడు పాడవడానికి వీల్లేదు. వాడి కోసం రక్షించట్లేదు, నా కోసం రక్షిస్తున్నానంటాడు. అంటే సన్నివేశం ఎటు తిరుగుతోందో మీరు గమనించాలి. ఇది మహర్షి చెప్పరు సుందరకాండలో, కానీ అది సౌందర్యం. అనుభవించగలిగితే భగవంతుడు ఎంత ఉలిక్కి పడతాడో, ఎంత తొందరగా సన్నివేశాన్ని మార్చి జోక్యం చేసుకుంటాడో మీరు గమనించాలి. ఈవిడిది వాగ్రూప పరివేదన, ఇంకొక ఆయనది మౌన పరివేదన. ఏమిటా మౌన పరివేదన అన్నది మీకు నేను కాసేపట్లో ఆవిష్కరిస్తాను. కాబట్టి భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నేష్వివ మనుషాణం. చాలా పెద్ద తీర్పు చెప్పేసింది ఆవిడ. కృతఘ్నుడి పట్ల ఉపకారము ఎలా ఉంటుందో రాముడి పట్ల నా పాతివ్రత్యం అలా అయిపోయింది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.